వరంగల్ నేతల మధ్య ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. భద్రకాళి ఆలయ పాలక మండలి కమిటీ ఏర్పాటుపై మంత్రి కొండ సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. భద్రకాళి అమ్మవారి ఆలయం తమ నియోజకవర్గం పరిధిలో ఉండడంతో వరంగల్ వెస్ట్ నియోజకవర్గం కార్యకర్తలు అమ్మవారి ఆలయం ధర్మకర్తల కమిటీ పదవుల కోసం ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండ సురేఖ అనుచరులు సైతం ధర్మకర్తల కమిటీ పదవుల కోసం ప్రయత్నం చేశారు. దీంతో కొండ సురేఖ 16 మంది ఉండే కమిటీలో 7 సభ్యులను నియామకం చేశారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుండి 5 అవకాశం కల్పించారు. భద్రకాళి అమ్మవారి ఆలయం విషయంలో తనతో సంప్రదించకుండా మంత్రి కొండ సురేఖ కమిటీ సభ్యుల నియామకం చేయడంపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి కొండ సురేఖ తీరుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. అయితే ఈ కామెంట్స్ పైన మంత్రి కొండ సురేఖ రియాక్ట్ అయ్యారు. రాజేందర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్దీ గెలిచిన ఎమ్మెల్యే అని అన్నారు. ఆయన గురించి కామెంట్ చేయడం అనవసరం అంటూనే దేవాదాయ శాఖ మంత్రిగా 2 పదవులు ఇచ్చే స్వేచ్ఛ తనకు లేదా అని ప్రశ్నించారు. అధిష్టానం నుంచి వచ్చిన పేర్లనే భద్రకాళి ధర్మకర్తల మండలిలో ఫైనల్ చేశామన్నారు. వాళ్లు పేర్లివ్వరు, ధర్మకర్తల మండలిని ఫైనల్ చేయనివ్వరు అంటూ మండిపడ్డారు కొండ సురేఖ. మంత్రి సురేఖ కామెంట్స్ కు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరి పరిధిలో వారు వ్యవహరిస్తే మంచిదని మంత్రి సురేఖకు హెచ్చరించారు. నిజంగా తను అదృష్టంతోనే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యానన్నారు. తాను కూడా 4 పార్టీలు మారుంటే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడినని, ఏమో కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీలోనే ఉన్నాను అని కౌంటర్ ఇచ్చారు నాయని రాజేందర్ రెడ్డి. ఇక ఈ ఘటనతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో విభేదాలు ఇంకా సమసిపోలేదని తేలిపోయింది. మంత్రికి ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదని తేటతెల్లమైంది. ఇలాంటి తరుణంలో టీపీసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మంత్రి కొండ సురేఖ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. అవును, అదృష్టంతోనే ఎమ్మెల్యే అయ్యానంటూ కామెంట్ చేశారు. 4-5 పార్టీలు మారుంటే తాను కూడా ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడినంటూ సెటైర్లేశారు. మంత్రి హోదాలో ఉన్నవాళ్లు సంయమనం పాటించాలంటూ కామెంట్ చేశారు నాయని